అందరికీ వందనాలండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదర ప్రేమ నిలువరగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటి తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనం కలుగలేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయువారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేభారములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట భ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురుచూచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి మీ నిమిత్తం ప్రార్థన చేయడి. మేమన్ని విషయములలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చున్నట్లు ఇలాగూ చేయవాలని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లోనూ లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, మీకు సంక్షేపంగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకోండి. అతడు శీఘ్రంగా వచ్చినట్లా అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. మీ పైన నాయకులందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఎటిలి వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, ఘనమైన పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. వాక్యం మా హృదయంలో స్థిరపరచండి. వాక్యమైన బిడ్డలకు నాయన మెండైన దీవెనల ఆశీర్వాదములు దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కాపుదల దయచేయండి. ఎల్లప్పుడూ నీ తోడుగా నీ తోడు నీడ కాపలాగా ఆ బిడ్డలకు ఉంచండి ప్రభా. యోబు చుట్టూ కంచి వేసినట్టుగా ప్రభా బిడ్డల చుట్టూ కూడా మీ కంచి వేసి నడిపించండి తండ్రి. దేవాది దేవుడమైన సర్వాధికారమైన తండ్రి, వారి యొక్క జీవితంలో అసాధ్యమైన కార్యాలు సహాయం చేసి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.